గురుగారు ఉగాది పంచాంగం ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో మనకి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా హ్మ్. అత్యద్భుతంగా ఉంది. ఓకే. అసలు మొత్తం 12 రాసుల్లో ఆదాయాలు పెరిగితే తగ్గినోళ్ళు, హ్మ్. వ్యయాలు అవును. పెరిగినోళ్ళు, వ్యయాలు తగ్గినోళ్ళు, ఆదాయాలు తగ్గినోళ్ళు, పెరిగినోళ్ళు ఉన్నారు. కానీ అన్ని సమానంగా ఉన్న ఏకైక రాశి సింహరాశి. ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఉన్నాయి. హ్మ్. సింహరాశి వాళ్ళకి 5 ఆదాయము, వ్యయం 5. హ్మ్. అవమానం 7, రాజ్యపూజ్యం 7 సమానంగా ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈ సంవత్సరంలో మేధావులైపోతారు సింహరాశి వాళ్ళంతా కూడా. ఓకే. అందువల్ల వీళ్ళకి శని యొక్క స్తోత్రాన్ని మనం చదువుదాం. ఓకే. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం తం నమామి శనైశ్చరం. శనీశ్వరుడు వీళ్ళకి ఎంత విపరీతమైన పరీక్ష పెట్టాడంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని. మా శిష్యుడికి చెప్పాను నేను, నాయన యాక్సిడెంట్ అవుద్దిరా బాబు అని. ఆడి బండి మీదే నన్ను ఎక్కించుకునేవాడు, నా ప్రియ శిష్యుడు వాడు. హ్మ్. అయితే మళ్ళీ నన్ను దింపేసిన తర్వాత ఓ 10 సార్లు మేము చక్కగా, మా స్టూడెంటే కాబట్టి చక్కగా వెళ్ళేవాళ్ళం, బాగానే ఉంది. ఓసారి స్కిడ్ అయింది, పడిపోయాడు. ఏంట్రా హ్మ్. స్కిడ్ అయిందంటే టైర్ అయిపోయింది సార్ అన్నాడు. వెంటనే మార్చుకోరా, నన్ను తీసుకెళ్ళి నన్ను కూడా పడేసి ఒక బ్రాహ్మణ దంపతులు తీసుకెళ్ళి నా కాలు విరగొట్టేశారు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిపోయింది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. హ్మ్. ఇప్పుడు నువ్వు మొత్తం బాడీ లేపేస్తావేంట్రా, హ్మ్. సరిగ్గా రిపేర్ చేయించన్నాను. హ్మ్. చేయించలేదు వాడు. హ్మ్. సింహరాశి వారికి యాక్సిడెంట్లు ఉన్నాయి నాయన అంటే మొన్న పాపం ఎప్పుడూ హెల్మెట్ ఎంత సిస్టమ్ అని గౌరవిస్తాడంటే, ఎక్కడి నుంచి 4 అడుగులు వేస్తానన్నా కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు. అలాంటిది ఆ రోజే హెల్మెట్ పెట్టుకోలేదు వాడు. చూడండి శనీశ్వరుడు మాయ. హ్మ్. వెళ్ళాడు, గుద్దేశారు అవతలాళ్ళు, హ్మ్. పడిపోయారు. పాపం వీడిని లేపారు. మేజర్ యాక్సిడెంట్, మెదడుకు తగిలేసింది. లేపితే వాడికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఆ రూట్లో వెళుతుంటే వాళ్ళు చూసి లేపినప్పుడు మాత్రం ఫేస్ కనబడింది. అమ్మో మనోళ్ళే ఉన్నాడు అని చెప్పి వెంటనే అంబులెన్స్ ఒకటి ఫోన్ చేశారు, కానీ హ్మ్. చేర్పించారు. ఇప్పుడు మెమరీ పవర్ ఇంకా లాస్, ఇంకా రికవర్ అవ్వలేదు. హ్మ్. అంతకుముందు నాకు ఇంకొక అతను, నాకు తెలిసినటువంటి క్లయింట్ 6 మంత్స్ పట్టింది కోమాలోకి వెళ్ళి లేవడానికి. హ్మ్. వాళ్ళ ఆవిడ మాత్రం 1 మంత్‌లోనే లేచింది. ఇలా డిపెండ్స్ అన్నమాట. ఓకే. అందువలన సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశాలున్నాయి. ఉన్నాయి. ఉన్నాయి. అందువల్ల ఓకే. వీళ్ళు చెవుల్లో పెట్టుకొని డ్రైవింగ్‌లు చేసేవాళ్ళు. ఫోన్ ఇలా పెట్టుకొని మరీ ఇలా డ్రైవింగ్ చేసేవాళ్ళు. హ్మ్. కారుల్లో డ్రైవింగ్, ఫోను ఏంటి ఆడెవడన్నా ఎక్కడెవడన్నా పోతాడా? హ్మ్. నిన్న మేము ప్రొఫెసర్‌ల కాన్ఫరెన్స్, ప్రిన్సిపల్ సార్‌లు అందరూ కూర్చొని హ్మ్. వాళ్ళ స్టూడెంట్స్ కోసం కాన్ఫరెన్స్‌లో పెడితే వాడెవడికో ఫోన్ వచ్చింది. వాడు పిచ్చి సలహాలు ఇస్తున్నాడు. మా ప్రిన్సిపల్ సార్ అమాయకుడు కాబట్టి హ్మ్. పేరెంట్స్ చెప్పండి హ్మ్. అంటుంటే వీళ్ళు లేని పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇస్తున్నారు. హ్మ్. అక్కడున్న ప్రొఫెసర్లు, సీనియర్లు, గవర్నమెంట్ యూనివర్సిటీ అంత జాగ్రత్తగా పిల్లల కేర్ అవును. తీసుకుంటాం. వీళ్ళేంటి గొట్టంగాళ్ళొచ్చి మనకి సలహాలు చెప్పేది. పిచ్చి సలహాలు చెప్తున్నారు పైగా పోనే. హ్మ్. వాడికి ఈ లోపల ఫోనొచ్చింది. వాడు వెళ్ళి ఫోన్ పట్టుకొని బయటికెళ్తున్నాడు. వాళ్ళ ఆవిడ చెప్తుందనమాట. సో, బ్యాడ్ మేనర్స్. ఓకే. ఫోన్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్. ఇప్పుడు మేమున్నాం. హ్మ్. స్విచ్ ఆఫ్ పెట్టి రావాలంతే. హ్మ్. సైలెంట్‌లో పెడతావో, స్విచ్ ఆఫ్ పెడతావో. సో, ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గరకొచ్చి సొల్లులో ఏస్తారు. ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరకొచ్చి గంటలు గంటలు చెప్పడానికి ఎక్స్‌ప్లనేషన్. బీ హ్మ్. బ్రీఫ్ టాక్ లెస్ అని పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకు హ్మ్. చదివింది మేమంతా ఆళ్ళంతా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎందుకు చదువుతాం? హ్మ్. సో, అలాగే నో అండి. కారు నడిపేటప్పుడు నిద్రొస్తుందండి అని కాల్ చేసి మాట్లాడాలంటే యాక్సిడెంట్‌లవుతాయి. ఓకే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు పాపం మంచోళ్ళు ఈళ్ళు. దాన ధర్మాలు చేస్తారు కాబట్టి రక్షిస్తున్నాయి. హ్మ్. వీళ్ళకి కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి అకారణంగా వస్తాయి. ఓకే. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు, తగ్గిపోతాయి. హ్మ్. ఇకపోతే ఆదాయాలు 5, ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. ఓకే. ఆదాయాలు కూడా, ఉద్యోగాలేం కోల్పోరు. లే హ్మ్. ఆఫ్‌ల్లో అందరిని తీసేసిన వీళ్ళు పని రాక్షసులు బ్రహ్మాండంగా పనిచేస్తారు కాబట్టి హ్మ్. వీళ్ళు చక్కగా పని విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. ప్రమోషన్స్ కూడా రావడానికి అవకాశాలున్నాయి. ఓకే. చుట్టాలందరికీ సహాయాలు చేస్తారు. వీళ్ళకి ఆస్తులు తల్లిదండ్రులకు కొనిస్తారు. ఓకే. ఇంకేం కావాలి వీళ్ళకి హ్మ్. సింహరాశికి? హ్మ్. వివాహాలు. వివాహాలు కానటువంటి వాళ్ళకి అక్టోబర్ నెల దాటిన తర్వాత అవుతాయి. అయితే ఓకే. వీళ్ళందరూ కూడా షూరిటీలు, సంతకాలు గెజిటెడ్ ఆఫీసర్ పెట్టినట్టు కమాన్ కమాన్ అని పెట్టిస్తారు. ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నట్టు. సినిమా యాక్టర్లు అంటే వాళ్ళకేమి బాధ్యత లేదు కాబట్టి పెట్టేస్తారు ఆటోగ్రాఫ్‌లు అంటే. హ్మ్. మీరు సెలబ్రిటీ అని మూగుతుంటే వాళ్ళేమో బిల్డప్‌లు ఇవ్వడానికి ఇలా పెడతా ఉంటారు. హ్మ్. అదే
గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు వచ్చినప్పుడు లెక్చరర్స్ దగ్గర మా దగ్గరికి అందరి దగ్గరకు వస్తారు, ప్రొఫెసర్లు అందరి దగ్గరికి. ఉమ్, మరి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళరా అన్నాను నేను. వెళ్ళి మరి సిఐ పోలీస్ స్టేషన్ లో ఆయన కూడా గెజిటెడ్ అంటే వాళ్ళు పెట్టరు, మేము పెట్టమని డైరెక్ట్ చెప్పేస్తారు కొంతమంది. ఎందుకని? రెస్పాన్సిబిలిటీ, సెక్యూరిటీ, షూరిటీ వాళ్ళంతా లాని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు వాళ్ళే భయపడుతుంటే మీరు వీళ్ళు ఆటోగ్రాఫ్లు పెట్టినట్టు చట్టాలు అడుగుతుంటే షూరిటీలు పెడతా ఉంటారు ఆస్తుల కోసం మళ్ళీ. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నువ్వు కట్టాలని చెప్పింది. షూరిటీ పెట్టావా? పెట్టాలి. కాబట్టి మా తమ్ముడండి, మా చెల్లండి అయితే పెట్టు, బంధువు అండి, ఫ్రెండ్ అండి, ఇవేమీ నడవవు. కాబట్టి గృహ యోగాలు, వాహన యోగాలు అన్ని కూడా ఉన్నాయి. ఏ ఏ యోగాలు కావాలి, పిల్లలు చదువుల కోసం విపరీతంగా ఖర్చు అనేటటువంటి. విద్యార్థులకి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? విద్యార్థులు మర్చిపోయాను, ఇప్పుడు విద్యార్థులు గురుడు వ్యయంలో ఉన్నాడు, ప్లస్ వీళ్ళ గురుడు వ్యయంలో ఉండడం వల్ల ఈ సూరిటీలో సంతకం పెట్టిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కోర్టులు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అలాగే స్టూడెంట్స్ కూడా చదువు డౌన్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర పెట్టుకొని చదవాలి స్టూడెంట్స్. సో ఈ రకంగా వీళ్ళంతా కూడా సమాజంలో కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు వస్తాయి. వీళ్ళు చేసినటువంటి సేవ గురువులు గుర్తిస్తారు. గురువులు అంటే మనం యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు కాదు నాయన. స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ఆ తర్వాత మా గురువు గారు అయినటువంటి ప్రభాత రంజన్ సర్కార్, వీళ్ళంతా పుల్లేరు పైకి వెళ్ళిపోయారు. గురు మండల వ్యవస్థ గుర్తిస్తుంది. ఆది శంకరాచార్యులు వాళ్ళు బ్లెస్సింగ్స్ పైనుంచి ఇస్తారనమాట. సో వీళ్ళ స్కూల్ టీచర్లు వీళ్ళ దగ్గరికి వీళ్ళు ఒక శివహరాజ్ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, వాళ్ళ మాస్టర్ కి లెక్చరర్ కి ఎప్పుడు కూడా టీ షర్ట్, అమెరికాలో ఉంటారనమాట, బట్టలు కొంటారు, కొని ఇస్తూ ఉంటారు. పాపం ఏదో అందరూ ఇవ్వాలి. స్కూళ్ళల్లో పాఠాలు చెప్పిన మాస్టర్లకి అందరూ కూడా ప్రతి సంవత్సరము బట్టలు పెట్టాలి. అంతేగాని యూట్యూబ్ లో చెప్పే జ్యోతిష్కులకి వీళ్ళకి సెల్ ఫోన్లు కొనివ్వడాలు, లేకపోతే బట్టలు కొనివ్వడాలు వీళ్ళ కాదు గురువులు అంటే. మీ తల్లికి, మీ తండ్రికి ఎలాగ ఇస్తారు ఇంట్లో వాళ్ళు. కాబట్టి టీచర్స్ ఎవరు ఇస్తారు? మీకు పాఠాలు చెప్పిన వాళ్ళకి గుర్తు పెట్టుకొని అందరికి ఇవ్వాల్సిందే. అప్పుడే మీకు గురుమండలి వ్యవస్థ నుంచి ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే రాదు. ఈ రాశి వారు ఏమైనా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉందంటారు? విదేశాల్లోనే ఉన్నారు వీళ్ళంతా, సూపర్. విదేశాలకు వెళ్ళడం ఏమిటి, విదేశమే వీళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది రారా బాబు అని. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వీళ్ళు. ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురుగారు? అష్టమ శని, సప్తమ రాహువు, దుర్గాదేవి లేదా అష్టమ శని, శనీశ్వరుడు, ఈ రెండింటికి జపాలు చేసుకోవాలి. జపం అంటే మళ్ళీ పంతులు క్యాష్ పడేసి జపం చేయడం కాదు, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఎలా చేసుకోవాలి. తర్వాత ఎవరు అమ్మవారి దుర్గమ్మ తల్లి యొక్క స్తోత్రాలు కానీ, సరస్వతీదేవి కానీ, లేకపోతే ఆ శనీశ్వరుడు మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్ష పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః అని చెప్పి జై జనని సుధా సముద్రాంత హృజన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియ సాదరారబ్ధ సంగీత సంభావనాలోల నీపస్రగా బద్ద చూళి సనాధత్రికే సనుమత్ పుత్రికే అంటూ మన నవనీతం గురువుగారు ఏదో ఒక అమ్మవారిది పాడతారు. మాణిక్య వీణాముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేక మాతః జగదేక మాతః. చూసావా, కాళిదాస్ లాగా పాడాడు, మహాకవి కాళిదాస్ అయిపోయాడు ఆయన. అలా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మహాకవి కాళిదాసులు అయిపోతారు. చదువు రాని వాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ అమ్మవారిని పూజ చేయాలా, చేసి చదువుకోవాలి కూడా. అలాగే ఈ యొక్క మనకి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము దానం చేసుకోవాలా, శనికి జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, చక్కగా ఈ శ్లోకం వినాలా, నల్ల నువ్వుల్ని గాని మినుములను గాని దానం చేసుకోవాలా కిలోం పావు పేద పురోహితుడికి, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ లేదా ఈ యొక్క నలుపు రంగు వస్త్రాలను ఇచ్చి దానం చేసుకోవాలి. అయితే ఇవన్నీ ఎవరికి చేస్తాయి? మంచోళ్ళకి అవుతాయి. మన
వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ తో గెలుస్తుంది అన్నాను. వాడు కామెంట్ ఏం పెట్టాడు తెలుసా, గెలుస్తుంది, కప్పు గ్యారంటీ కొడుతుంది, బూమ్రా 4 కొడతాడు, అభిషేక్ శర్మ మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు, స్కోర్ 255 కంటే మొన్నటి కంటే కూడా లాస్ట్ టైం ఇంగ్లాండ్ మీద కొట్టిన దానికంటే స్కోర్ ఎక్కువ కొడతాడంటే ఒకడేం పెడతాడు తెలుసా, అంటే అపోజిషన్ గ్యాంగ్ ఉంటారు, మనకు కాదు ఆ ఛానల్ వాళ్ళకి. అందుకని ఒకడు మన ఇండియా వాళ్ళు మనం కొట్టకపోతే మరి వీడిని తోలు తీస్తారని, అందుకని మన ఇండియా గెలుస్తుందని చెప్పాడు అంటాడు ఒకడు. మన ఏదో జ్యోతిషం లేదు, తొక్క లేదు, కష్టపడితే వస్తుంది, ఆ మ్యాచ్ బాగా ఆడితే అంటే మన న్యూజిలాండ్ వాళ్ళు బాగా ఆడలేదా, ఈ గాడిదలకు తెలియదు అనమాట. ఇవన్నీ సంకర జాతి గాడిదలు అంటారు. ఇలాంటి సంకర జాతి గాడిదలకి, కామెంట్స్ పెట్టే గాడిదలకి ఇన్ని దోషాలు చేసినా ఏం చేసినా రావు. ఎందువల్లంటే గురు శాపం తగులుతుంది వాళ్ళకి. గురు మండల వ్యవస్థ నుంచి శపిస్తాడు. మా గురువు ఎవరు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆది శంకర్లు, ఆనందమూర్తి. అలా అంటే ఇంకోటే ఉంటాడు, నువ్వు శాపం పెట్టేస్తావా పంతులు గారు బాబోయ్. కాబట్టి ఇలా కామెంట్ పెట్టేవాళ్ళు ఉండాలా, మనం సరదాగా తీసుకోవాలి. కానీ మనం జాతి, మన భారతదేశానికి సంబంధించి జరిగేటప్పుడు చెప్పినప్పుడు వీళ్ళ అలా పెట్టకూడదు అనమాట. అలాంటి విజ్ఞత లేకపోవడం వల్ల, గురుబలం లేకపోవడం వల్ల, అలాంటి వాళ్ళందరికి కూడా ఈయన చెప్పినటువంటి ఆ స్తోత్రం చదివితే మాణిక్య వీణం అనేది చక్కగా సరస్వతి దేవి అక్షరమాలిక అక్షరమాలం కృత ఐం వద వాగ్వాదిన్యై స్వాహ మాం గృహాణ ఐం వద వాగ్వాదిన్యై స్వాహ. మన దగ్గర ఆ యక్షిణీ మాత అనుగ్రహం ఉంది కాబట్టి భూమిని 4 కొడతాడు, 4 కొట్టాడు, జాగ్రత్త, మరి యక్షిణిని వదిలేస్తా. అదమ్మా, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.